నీకింకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ నువ్వు ఫ్యాక్టరీ పెట్టడం కూడా నాకిష్టం లేదు. ఆ ఆలోచన కూడా మానుకుంటే మంచిదమ్మా. ఈ ఊరిని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. నువ్వక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే దాని నుంచి వచ్చే వ్యర్థాలకు ప్రజల ఆరోగ్యం పాడవుతుంది, ప్రాణాలకు ముప్పుంది. అది నీకు కూడా మంచిది కాదు. అయ్యో అన్నయ్య, నీకు ఊరు జనం వాళ్ళ ప్రాణాలు కావాలి. ఏంటన్నయ్య ఇదంతా? ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, మీరెటువైపు వెళ్తున్నారు? ఫ్యాక్టరీలు, డెవలప్మెంట్ అని అందరూ ముందుకెళ్తుంటే మీరు ఇంకా వ్యవసాయం, పశువులు, పేడ అంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరన్నయ్య. ప్రపంచం ఎంత చిన్నదైనా పెద్దదైనా విలువలు విలువలే. వ్యవసాయం వ్యవసాయమే. ఏదో ఒక రోజు మీరు కూడా తెలుసుకుంటారు. గుడ్ జోక్ అన్నయ్య. ఇప్పటిదాకా నాకేదో ఇస్తారని ఆశపడ్డాను. ఎవరైనా అర్థమైంది. ఇవ్వమని ఎంత అడిగినా ఉపయోగం లేదు. ఐ అండర్స్టాండ్. గుడి కడతారా? కట్టండి. ఆల్ ది బెస్ట్. అయ్య బాబోయ్, ఎవరి కోసం వేశారో? మేడం మేడం, అది మీకోసమే మేడం. మా కోసం వేశారా? అవును మేడం. మేడం ప్లీజ్ కమ్. వదినా, ఎందుకు పూలిలా జల్లుతున్నారు? నా ఇంటికి మొదటిసారి నా మరదలు వస్తుంటే ఆ మాత్రం మర్యాదలు చెయ్యాలి కదా. అబ్బో, ఇలా సినిమాల్లో చూడటమే గాని బయట చూడడం ఇదే మొదటిసారి. అవునదినా, నాకింతవరకు ఇంత మర్యాద ఇచ్చిన వాళ్ళని చూడలేదు. ఇలాంటి మర్యాదలన్నీ మా అక్కకి, మా బావగారికి తప్ప నాకు, మా ఆయనకి ఎలాంటి ఇది లేదు. నేను పోయాక పూలు జల్లేవాళ్ళు ఉంటారు అనుకున్నాను. కానీ నేను బ్రతికుండగానే పూలు చల్లి ఇంత గౌరవించిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. అసలు ఇవన్నీ ముందు నీకే సొంతం కావాలి. కానీ నిన్న అమాయకురాల్ని చేసి ఆ జానకి, రఘురాం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా నీకు ధైర్యం వచ్చి ఆ పెద్దరికం పెత్తనం కావాలని చెప్పి మీరు పోరాడుతున్నారని నాకు అర్థమైంది. మీ కష్టం, మీ బాధ మొత్తం నాకు అర్థమైంది. ఈ విషయం మీకెలా తెలిసింది? అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. నువ్వు గనుక ఈ పని చేసి పెడితే
ఫ్యాక్టరీలో మీ ఆయనకి వాటా ఇస్తాను. అప్పుడు మీ బావగారి కింద మీరు తలదించుకొని బానిసల్లా ఉండాల్సిన పనిలేదు. ఊళ్ళో మీకంటూ ఒక గౌరవం వచ్చేలా చేస్తాను. నువ్వు ఏదైతే అధికారం కావాలని కలలు కంటున్నావో ఆ అధికారం నీ సొంతం అయ్యేలా చేస్తా. ఆలోచించుకో. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఆ పొలం నా చేతికొస్తే నువ్వు అడిగినంత డబ్బిస్తాను. తీసుకో. ఈ డాక్యుమెంట్స్ మీద వేలి ముద్ర కావాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ని అక్కడ పెట్టాలి. అంతే. తీసుకో. సరే వదినా, ఉంటాము. రా